అది ఈ కథ ఒక కథ నేను ఆలోచించాను. సరే ఇంకా ఆలోచించాను సార్ ఇది బాగుంటుంది అంటే మరి రాఘవ గారు ఒప్పుకోవాలి కదయ్యా అన్నారు. అన్నప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసరు ఆ పక్కనే ఉన్నాడు ఒక ఆయన, ఇది మోర్దరాజు పక్కన. ఈ కథ నాకు నచ్చింది రామకృష్ణ, ఒకవేళ రాఘవ గారు ఒప్పుకోకపోతే ఈ కథ నేను చేస్తాను అన్నాడు. ఉండండి సార్ నేను రాఘవ గారి కోసం రాసిన మీరేంటి పోటీ అన్నాను. లేదు నాకు నచ్చింది కదా, ఏమో ఈ ప్రొడ్యూసర్ అయితే పర్లేదు కదా. లేదండి రాఘవ గారు నా ఫస్ట్ నుంచి గ్లామర్ ప్రొడ్యూసర్, నాకు ఆయన అయితే ప్రమోట్ చేస్తాడండి అని నేను ఆయన మీద ఇంట్రెస్ట్ తోటి చెప్పాను. చెప్తే సరే నేను మారుతురావు పొద్దున్నే బయలుదేరి 7:30కి రాఘవ గారు ఆఫీస్కి వెళ్ళారు. ఈ కథ చెప్పబోతున్నాను నేను. చెప్పబోతుండగా ఆ ప్రొడ్యూసర్ మాత్రం రోడ్డు మీద ఒక టెంపుల్ ఉంది అక్కడ రెడీగా ఉన్నాడు. ఆయన కాదంటే నేను తీసేస్తానండి. సరే వెళ్ళా రాఘవ గారికి కథ చెప్పాను. చెప్పిన వెంటనే నాకు కథ కంటే నాకు సంగీత క్యారెక్టర్ నచ్చింది, ఒక ఆడది ఎలా ఉంది అది నాకు నచ్చింది, ఇది ఓకే అన్న వెంటనే లోపల స్టార్ట్ అయింది. ఇప్పుడు అదేంటంటే మరి అందులో కొత్త ఆర్టిస్టులతో కదా డిస్కస్ చేశారు ఆయన. అందుకని ఇందులో నేను ఉంటే ఆయన ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశారు హీరో కింద. అలాగే విలన్కి కూడా ఆయన ఒక ఆర్టిస్ట్ సెలెక్ట్ చేశారు, ఆయన ఫ్యామిలీలో ఉండే ఆర్టిస్టులు. నేనన్నా లేదండి చిరంజీవి గారిని పెడదామండి అన్న. చిరంజీవి పాపులర్ కదా అప్పటికే, అయినా ఈ క్యారెక్టర్ బాగుంటుందండి ఎందుకంటే భర్తని చిరంజీవి లాంటి వాళ్ళని డిస్కార్డ్ చేస్తే హీరోయిన్ బాగుంటుంది సార్ అన్న. నాకు తెలీదు, అబ్బో మన స్కూల్కి తెలుసు కదా మేము ఎంత వేస్తాం డబ్బు అది ఇది అది అంటే నేను ట్రై చేస్తాను సార్. నేను స్టూడియోలో ఉంటే చిరంజీవి గారు డబ్బింగ్ చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి అనమాట. ఎవరు అన్నారు, నేను కోటరామకృష్ణ సార్, మాది మొగల్తూరు సార్ అని చెప్పారు. మొగల్తూరా? మొగల్తూరుకి వెళ్ళిపోయారు అనమాట. ఏంటి అన్నారు. ఏది సార్ నేను ఒక సినిమా కథ రాశాను, రాఘవ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు, అందులో హీరో క్యారెక్టర్ మీరు చేయాలి సార్ అన్న. రాఘవ గారు హీరో క్యారెక్టర్ నేనా? రాఘవ గారు అప్పుడు డిసిప్లిన్ కదా ఆయన, అది ఇది ఇది అన్న. లేదు సార్ ఆయన మీరంటే చాలా ఇష్టం సార్, రమ్మను రాఘవ గారిని మాట్లాడతాను. వెంటనే పెళ్ళికి రాఘవ గారి దగ్గరికి వెళ్ళా. సార్ రమ్మన్నారు సార్ అది నిజమా అన్న. వెంటనే ఆయన ఉత్సాహంగా వైన స్టూడియోకి వచ్చేసాడు కరెక్ట్గా 12కి. వచ్చిన వెంటనే చిరంజీవి కాగలించుకున్నాడు ఆయన. మీ నాన్నకి నేను ఛాన్స్ ఇచ్చారయ్యా అని మొదలెట్టాడు. చిరంజీవి గారు నాన్న ఛాన్స్ ఇచ్చారన్నాడు. దగ్గర కాంట్రవర్సల్ పాయింట్ అంటే లేదు వెంకటరావు గారు ఆయన రాఘవ గారి సినిమాలు యాక్ట్ చేశారంట, చిరంజీవి గారి ఫాదర్. ఆ సెంటిమెంట్తో కొట్టాడు. కొట్టిన ఆయన కూడా ఆనందపడ్డారు. ఓకే నేను కూడా ఇచ్చి వద్దన్నా రామకృష్ణ, చిరంజీవితో కరెక్ట్ కాదయ్యా వద్దన్నా, కానీ ఏంటి వద్దన్నారు మీరు, ఏంటి వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు అంటే చిరంజీవి నీకు అది అన్నాడు ఆయన. ఏమైనా పర్లేదు చెప్పండి అంటే చిరంజీవి చెప్తాను, నాకు అమౌంట్ ఉంది అంతే, అమౌంట్ ఎంత ఇస్తారు చెప్పండి అన్న అని. మన దూడ బజార్లో ముసుగేసి మాట్లాడతారు కదా ఎంత తింటాను, అది ఎంత 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 అంటే చిరంజీవి గారికి కోపం వచ్చింది. ఏమండి నా డబ్బులు ఇవ్వండి, ఆ కుర్రోడు మొగల్తూరు నుంచి వచ్చి నాతో సినిమా తీస్తాను నేను, అందుకే నా కుర్రోడు లైక్ చేశాను అని చెప్తే కానీ ఏదో మొత్తం రేటు ఫిక్స్ చేసుకున్నారు. తర్వాత నాకు ఒకటి చెప్పాడు చిరంజీవి గారు, నాకు నైట్ వచ్చి కథ చెప్పు, కథ నచ్చితే చేస్తాను కథ చేయండి. ఓరి బాబు ఇది ఎక్కడ కూడా ఉంది, గిరి రోడ్లో ఉండేది ఆయన ఇల్లు. షూటింగ్ అయ్యాక గిరి రోడ్ 9కి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే కూర్చున్నారు ఆయన, టీచర్ కథ చెప్పమంటే నేను 3 hours మొత్తం కథ అంతా చెప్పాను ఫుల్గా. చెప్పిన వెంటనే మళ్ళీ టీ తాగుతావా అన్నారు. ఓ బాబు ఇలా అంటున్నారు, టీ తాగుతావా అని. అక్కర్లేదు సార్ తాగు అని టీ తెప్పించారు, తాగారు. నీకు ఒకటి చెప్పనా అన్నారు, ఈ క్యారెక్టర్లో ఈ సినిమాలో నా క్యారెక్టర్ నచ్చలేదు. టెన్షన్ వచ్చింది, కానీ పూర్ణిమ క్యారెక్టర్ నచ్చింది. పూర్ణిమ నేను కాపాడుతున్నాను, పూర్ణిమ నా పక్కనే ఉంటుంది, అందుకే పూర్ణిమతో నా క్యారెక్టర్ అవుతుంది, అందుకే ఇది సూపర్ క్యారెక్టర్ అవుతుంది కదా, అది నేను చేస్తున్నాను వదిలేదు. అలాగా వచ్చింది. దీని తర్వాత వెళ్ళను మళ్ళీ రాఘవ గారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కొందరు, నాకు వద్దు సార్ మీరేమనుకోరు కదా సార్, మళ్ళీ డిస్కస్ చేసేవాడిని. నేను అనుకుంటే మళ్ళీ మొగలు వచ్చేస్తుంది బండి.